గ్రీన్ బీన్స్ ను మటన్ టేస్ట్ తో ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను నేను. దీన్ని జొన్న రొట్టెతో, చపాతీతో లేదా అన్నంలో సైడ్ డిష్ గానైనా అన్నంలో కలుపుకునైనా తినవచ్చు. ఇది పావు కప్పు మటన్ ఫ్రై చేసినప్పుడు మిగిలిన ఆయిల్ అండి. 1/2 కిలో బీన్స్, 1 కప్పు ఆనియన్స్, 1 కట్ట మెంతాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మెంతికూరను జింజర్ గార్లిక్ పేస్ట్ ను గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి ఫ్రై చేసేసానండి. ఆనియన్స్ ను ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. బీన్స్ ను వేసేసేయాలి. ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఏమో రెడ్ చిల్లీ పౌడర్. మూత పెట్టకుండా హై ఫ్లేమ్ లో పెట్టి అన్నిటిని కలపాలి. దీన్ని లో ఫ్లేమ్లోకి మార్చేసి మూత పెట్టి సిమ్లో మగ్గించాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక పెద్ద టమాటా పండును ఇలా ముక్కలుగా కోసి వేస్తున్నానండి. నేను సిమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు వదిలేసేయాలండి. మూత పెట్టి 5 మినిట్స్ అయిపోయిందండి. టోటల్గా 15 మినిట్స్ పట్టింది మనకు గ్రీన్ బీన్స్ చేయడానికి. గుప్పెడు కొత్తిమీర వేసి కలిపేసేయాలండి. అచ్చం మటన్ టేస్ట్తో ఉండేటువంటి గ్రీన్ బీన్స్ మనకు తినడానికి సిద్ధంగా